వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. మడికొండ టెక్స్టైల్స్ పార్క్ నందు సింబివారి ఆధ్వర్యంలో వర్క్షాప్ నిర్వహించిన ఎమ్మెల్యే శ్రీ కెఆర్ నాగరాజ్. సామర్లకోట పెద్దాపురం రోడ్లో విద్యుత్ త్రివర్ణ రంగులు. వైసీపీ వారు ఓటమి అక్కాస్తో ఉన్నారు, హత్యలకు వెనుకాడుటలేదు. టీడీపీ నాయకులు కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలి. జిల్లా అధ్యక్షులు పి తిక్కారెడ్డి. కాకినాడ జిల్లా ఏలేశ్వరంలో మద్యమత్తులో యువకుడు హల్చల్. ములుగు జిల్లా కోమిటిపల్లి ప్రాథమిక ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు షూస్ పంపిణీ చేసిన జ్వాల చారిటబుల్ ట్రస్ట్. ఇక వివరాల్లోకి వెళ్తే, జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సాధన కోసం గత 12 రోజులుగా చేపట్టిన నిరవధిక నిరసన దీక్షలో భాగంగా బుధవారం దీక్ష స్థలంలో వంట వార్పు కార్యక్రమాన్ని నిర్వహించారు. జర్నలిస్టులే స్వయంగా కూరగాయలు తరిగి వంటలు చేశారు. అనంతరం రోడ్డుపైనే సంఘభక్తి భోజనాలు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జర్నలిస్టుల సంఘం జిల్లా అధ్యక్షులు శ్రీనివాసరావు మాట్లాడుతూ, ఇళ్ల స్థలాల కోసం గత 15 రోజులుగా వివిధ రూపాలలో నిరసన తెలిపినప్పటికీ ప్రభుత్వానికి నాయకులకు చీమ కుట్టినట్లయినా లేదని అన్నారు. ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చి అవి పరిష్కారం అయ్యేలా కృషి చేసే జర్నలిస్టులకే సమస్యలు వస్తే వాటిని తీర్చడానికి ప్రభుత్వం ప్రజాప్రతినిధులు ముందుకు రాకపోవడం శోచనీయమని అన్నారు. తమ గలం ద్వారా ఎంతో మంది నాయకులను తయారు చేశామని, అలాంటి నాయకులే జర్నలిస్టుల సేవలను విస్మరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తమ న్యాయమైన కోరికలను నెరవేర్చుకుంటే రాబోయే రోజుల్లో తమ ఉద్యమాన్ని రాష్ట్ర స్థాయికి విస్తరిస్తామని హెచ్చరించారు. వంట వార్పు కార్యక్రమానికి గోసేన అసోసియేషన్ జిల్లా యూత్ అధ్యక్షులు కట్ట శివకుమార్ సహకరించారు. గత 15 రోజులుగా వివిధ రకాల కార్యక్రమాలను నిర్వహించుకుంటున్నాం. ఇందులో భాగంగా 12వ రోజు దీక్షను మనం విజయవంతం చేసుకుంటున్నాం. ఈరోజు వంట వార్పు కార్యక్రమంతో మన నిరసనను వ్యక్తం చేసేందుకు మనంతా కూడా సిద్ధమయ్యాం. వంట వార్పు కార్యక్రమాన్ని విచ్చేసి విజయవంతం చేస్తున్న జర్నలిస్టు మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు. జర్నలిస్టుల ఐక్యత, జర్నలిస్టుల ఐక్యత. We want జర్నలిస్టుల ఐక్యత. సాధిద్దాం 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 సాధిద్దాం. We want జర్నలిస్టుల ఐక్యత, జర్నలిస్టుల ఐక్యత, జర్నలిస్టుల ఐక్యత. We want వివిధ రకాల కార్యక్రమాలతో మన నిరసనను తెలియజేస్తున్నప్పటికీ ప్రభుత్వం వద్ద ఎలాంటి స్పందన లేకపోవడంతో ఉద్యమాన్ని విస్తృతం చేయాలని మనందరం. దయచేసి జర్నలిస్టు మిత్రులు రేపు ఎవరు కూడా మీటింగ్ వద్దు, అందరూ అందుబాటులో ఉండాలి. ఎక్కడి ప్రోగ్రాం కూడా ఇక్కడి నుంచి జర్నలిస్టుల ఐక్యత. సాధిద్దాం 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 సాధిద్దాం. దయచేసి సహకరించగలని కోరుతున్నాం. ఇంటికాడ భోజనం చేయకపోని చెప్పండి మనకి. ఎందుకంటే మనం ఇప్పటికే వృధా ఖర్చులు చేస్తున్నాం బాగా. మన ఇంటికాడ కూడా మన అన్నం వృధా కావద్దు. ఇంకా మన మిత్రులు ఎవరెవరు ఉన్నారో మాట్లాడుకోవాలి, వాటి అందరితో కలుసుకో. ఆనంద్ గారు ఇవాళ మీకు ఏ అవసరం కానీ మీరు పెద్ద వివరించలేదు. మీకు ఏమన్నా మూత్రం ఆయనకు చూడంగా అధ్యక్షుడు శ్రీనివాసరావు గారు వివరిస్తారు, మీరు కూడా వివరించవచ్చు. దయచేసి అందరూ పార్టీలో ఖచ్చితంగా ఉన్నాం. మీరు దయచేసి నేరుగా ఉన్న వాళ్ళు తీసుకొచ్చి ఇవ్వాల్సిందిగా కోరుతాం. అన్న కొంచెం జరగరా ప్లీజ్.
దయచేసి 2 వీలర్స్ మన మిత్రులు ఎవరున్నా కానీ ఈరోజు ఒకరోజు రోడ్డు మీద ఉండద్దు. ఎందుకంటే ఇప్పుడు ఇళ్ల స్థలాల కోసం గత 30 సంవత్సరాలుగా ఎంతోమంది జర్నలిస్టులను ఎదురు చూస్తున్నాం. కానీ గత పాలకులు ప్రస్తుత పాలకులు మనను మభ్యపెడుతూ ఈరోజు ఇస్తున్నాం, రేపు ఇస్తున్నాం, పలాని చోటు ఇస్తున్నాం, వచ్చింది పోయింది అంటూ కాలం వెల్లడిస్తూ మనం మోసం చేస్తూ వస్తుంది. దీంతో ఈ నేపథ్యంలో జర్నలిస్టుల అందరం కలిసి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. మనం శాంతియుతంగా పోతే ఇళ్ల స్థలాల సాధన కష్టం అవుతుందని చెప్పి మనం ఆందోళన బాట పట్టడం జరిగింది. ఈ ఆందోళన బాటలో గత కొద్ది రోజులుగా నిరాదీక్షకు పూనుకోవడం జరిగింది. అయినా పాలకులు దిగి రావడం లేదు. ఏదో అట్లా రావడం, భరోసా ఇవ్వడం, వెళ్ళిపోవడం, ఇది ఆనమాయితం జరుగుతుంది. ఈరోజు వంట వార్పు కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. రేపు మరో విధంగా నిరసన వ్యక్తం చేయడానికి సిద్ధమైనాం. ఈ నేపథ్యంలో అందరూ జర్నలిస్టులు అంతా సహకరించడం సంతోషకరంగా, మనం ఇళ్ల స్థలాలు సాధన పూర్తయ్యే వరకు కలిసికట్టుగా ఉంటూ ఆందోళనను ఉధృతం చేసేందుకు అందరూ సహకరించాలని కోరుతున్నాం. జర్నలిస్టుల ఐక్యత కొరకు, ఇళ్ల స్థలాల కొరకు చేపడుతున్న నిరాదీక్ష 12వ రోజుకు చేరుకున్నది. దీనిలో భాగంగా ఈరోజు వంట వార్పు కార్యక్రమం దిగ్విజయంగా చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు వరకు నానా రకాలుగా నానా విధాలుగా మనం ప్రభుత్వానికి అందరికి కూడా తెలియజేయడం జరిగింది. అన్ని వర్గాల వారు మనకు సానుకూలంగా మనకు సంఘీభావం చెప్పడం జరిగింది. దీనికి చాలా అభినందనీయం. ఇలాగే మనకు ఇళ్ల స్థలాలు వచ్చే వరకు కూడా ఈ పోరాటం ఆగదని చెబుతూ ఇంకా కూడా ఇళ్ల స్థలాలు రావడమే మనం అప్పుడే ఈ నిరాదీక్ష విరమిస్తామని సభాముఖంగా తెలియజేస్తూ జర్నలిస్టుల ఐక్యత 12 రోజులుగా జగిత్యాల పట్టణ పాత్రికేయులు తమకు ఇళ్ల స్థలాలను కోరుతూ వివిధ దశల్లో కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. ఈరోజు ముఖ్యంగా వంట వార్పు కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఎన్ని కార్యక్రమాలు చేసినా మరి ప్రభుత్వం కానీ ప్రజాప్రతినిధులు కానీ పట్టించుకునే పరిస్థితి లేదు. గత 30 ఏళ్లుగా మరి జర్నలిస్టుల ఇళ్ల స్థలాల కళ అది కళగానే మారుతుంది తప్ప ఇప్పటి వరకు సాధ్యమైంది లేదు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి అర్హులైన జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు కేటాయించాలని కోరుతున్నాను. రాష్ట్రంలో అధికారాన్ని కోల్పోయిన తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతుందని ఢిల్లీకి వెళ్లి వెంటనే రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్ చేస్తూ మరోపక్క తన పార్టీ క్యాడర్ను తెలుగుదేశం పార్టీని అంతమొందించే ప్రణాళికను సిద్ధం చేసి అమలు చేస్తున్నారని, అందువల్ల తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అధికారంలోకి వచ్చామనే ఆలోచనను పక్కన పెట్టి అప్రమత్తంగా ఉండాలని కర్నూలు పార్లమెంటు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పాలకుర్తి తిక్కారెడ్డి విజ్ఞప్తి చేశారు. మన కేఈ శ్యాంబాబుకు 800 మెజార్టీ దాదాపు ఈ గ్రామంలో వచ్చింది. ఆ అక్కస్తో వైసీపీ వాళ్ళు ఈరోజు ఉదయం చంపడం జరిగింది. ఇదే నియోజకవర్గం పత్తికొండ నియోజకవర్గంలో బొమ్మరెడ్డిపల్లిలో మా నాయకుడిని జూన్ 9న చంపారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తా ఉన్నారంటే అరాచకం పాలన జరుగుతూ ఉంది, చంద్రబాబు పాలన, రాష్ట్రపతి పాలన పెట్టాలని ఢిల్లీలో పోయి ధర్నా చేస్తా ఉన్నాడు. దీనికి సమాధానం ఏమో చెప్పు జగన్మోహన్ రెడ్డి గారు. మీ వాళ్ళు మా వాళ్ళని చంపుతా ఉన్నారు, దొంగే దొంగ దొంగ అని అరుస్తున్నట్లుంది. ఈరోజు ఈ హత్యలకు ఎవరు సమాధానం, ఎవరు బాధ్యత తీసుకుంటారో మీరు చెప్పండి. అంటే కేవలం ఎక్కడైతే మా లీడర్లు బాగా బలంగా ఉన్నారో వాళ్ళని చంపుతా ఉన్నారు. దీనికి పోలీసులు కూడా తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. తెలుగుదేశం నాయకుడికి కార్యకర్తలకు కూడా మీరు ఆదమర్చి ఉండొద్దండి. మనం ప్రభుత్వం వచ్చింది కదా ఆదమరిస్తే మనం చాలా ఇబ్బంది పడి చనిపోయే పరిస్థితులు వచ్చినాయి కర్నూలు జిల్లాలో. మీరు ఆదమర్చొద్దండి, జాగ్రత్త ఉండండి. మనం అపోజిషన్ ఉన్నప్పుడు గట్టిగా ఉన్నాం, గవర్నమెంట్ వచ్చినా చచ్చిపోతా ఉన్నాం. దానికి కారణం ఏమంటే మన గవర్నమెంట్ వచ్చింది కదా అని చెప్పి మనం ఈ దీంతో ఉండడం వల్ల జరుగుతున్నాయి. కాబట్టి ఇందు మూలంగా నేను తెలియజేసేది ఏమంటే మీ అందరూ కూడా దయచేసి మీరు ఎవరు ఏ పద్ధతులు ఉండాలో ఆ పద్ధతిలో ఉండండి అని మీ అందరూ కూడా తెలియజేస్తున్నాను. అలాగే వైసీపీ వాళ్ళకు కూడా హెచ్చరించేది ఏమంటే మా కార్యకర్తలు కానీ మా నాయకులు కానీ మేము ఒకసారి అనుకుంటే మీ పరిస్థితి ఏమో ఆలోచన చేసుకోండి. గొడవలు శాశ్వతం కాదు.
గొడవలు ఎవరికి మంచిది కాదు. ఇంకా మీరు ఆలోచన చేయండి. మాకు చంద్రబాబు నాయుడు మాకు అది పద్ధతి నేర్పించలేదు, తెలుగుదేశం పార్టీ ఆ పద్ధతి నేర్పించలేదు. కాబట్టి మాకు చంద్రబాబు గారు కానీ లోకేష్ గారు కానీ మాకు గొడవలు వద్దనే చెప్తా ఉన్నారు. తెలుగుదేశం పార్టీ వద్దనే చెప్తుంది. నేను కూడా మా కార్యకర్తలు గొడవలు వద్దనే చెప్తున్నాం. కానీ మీరు మమ్మల్ని చంపుతూ మీరే మమ్మల్ని చంపినారని చెప్తా ఉన్నారు. ఇది తప్పు. జగన్మోహన్ రెడ్డి ఇది ఒకటి తెలుసుకో, నీ లైన్ మార్చుకో అని చెప్తా ఉన్నాం. జ్వాల చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో షూస్ పంపిణీ చేయడం జరిగింది. ములుగు జిల్లా మంగపేట మండలంలోని కోమిటిపల్లి ప్రాథమిక ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు 50 జతల షూస్ బహుకరించారు. స్కూల్ పిల్లలు మొత్తం 75 మంది ఉన్నారు. ఇంతకు ముందు 20 జతలు ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా జ్వాల చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ కోడెల నరేష్ మాట్లాడుతూ విద్యార్థులు ప్రైవేట్ స్కూల్స్ కు ధీటుగా చదువుకోవాలని, అందుకు మా జ్వాల ట్రస్ట్ సహకారం ఎప్పటికీ ఉంటుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో కోమిటిపల్లి హెడ్ మాస్టర్ సారయ్య, ట్రస్ట్ చైర్మన్ కోడెల నరేష్, ప్రధాన కార్యదర్శి మునిగాల రాకేష్, ఉపాధ్యాయులు మరియు జ్వాల సంస్థ సభ్యులు పాల్గొన్నారు. కార్యక్రమం జ్వాల ట్రస్ట్ యూత్ వారు మనకి మన పాఠశాల పిల్లలకి అందరికీ కూడా షూస్ ఇప్పించడం జరిగింది. వారి యొక్క ఆధ్వర్యంలో ఈ యొక్క నేటి కార్యక్రమము జరుగుతున్నది. అయితే ఈ యొక్క కార్యక్రమానికి మన పాఠశాల ప్రధానోపాధ్యాయులైనటువంటి మన హెచ్ఎం సారయ్య సార్ని జి శ్రీనివాస్ సార్ గారు కూడా తన యొక్క వేదికని అలంకరించవలసిందిగా కోరుతున్నాను. ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి మన జ్వాల ట్రస్ట్ అధ్యక్షులు అయినటువంటి నరేష్ గారిని కూడా ఈ యొక్క వేదికని అలంకరించవలసిందిగా ఈ యొక్క జ్వాల ట్రస్ట్ యొక్క జనరల్ సెక్రటరీ అయినటువంటి రాకేష్ గారిని కూడా తన యొక్క స్థానాన్ని వాళ్ళు ఇప్పుడే కాదు చాలా సంవత్సరాల నుంచి చాలా ప్రోగ్రామ్ చేస్తున్నారు. మన స్కూల్లో లాంటి స్కూళ్ళకు అనేక మందికి వాళ్ళు షూ మిగతా ఐటమ్స్ స్పాన్సర్ చేశారు. అలాగే ఇంకొక కొన్ని స్కూళ్ళకు కూడా ఇస్తారని ఆశిస్తున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరూ గుర్తుపడ్డారా మమ్మల్ని? ఇప్పుడు మీకు అందరికీ షూస్ తీసుకురావడం జరిగింది. మీ ఊరికి ఇప్పుడు ప్రైవేట్ వ్యాన్స్ ఇట్లా వస్తున్నాయా? ఇప్పుడు ఆదర్శ స్కూల్ వ్యాన్స్ వస్తున్నాయా? అందరూ స్కూల్ పిల్లలు అందరూ వ్యాన్లు వెళ్తాను మీకు ఏమనిపిస్తుంది? మీరు కూడా ఉండాలి. మంచి డ్రెస్ వేసుకొని షూస్ వేసుకొని మంచిగా బ్యాగ్ వేసుకొని వాళ్ళు కనిపిస్తారు. ఇట్లా మీరు కూడా మంచిగా యూనిఫామ్స్ ఓకే అట్లా అందరూ మంచి సిస్టమేటిక్గా అట్లా ఉంటే అట్లా వేసుకుంటే ఇంకా మంచిగా చదువుకుంటే ఇట్లాంటి గిఫ్ట్స్ మీకు చాలా ఇస్తాను. ఓకేనా? మీరు అందరూ మంచిగా చదువుకుంటే మీ టీచర్లకి మంచి పేరు వస్తుంది, మీ ఊరికి మంచి పేరు వస్తుంది, మీ తల్లిదండ్రులకి మంచి పేరు వస్తుంది. అలా మంచి పేరు తీసుకొస్తారా? నిజంగా? సరే, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మళ్ళీ వస్తాం మేము. ప్రతి ప్రోగ్రామ్కి సార్ మమ్మల్ని ఇన్వైట్ చేస్తారు. మేము అప్పుడప్పుడు మీకు చిన్న చిన్న ఎగ్జామ్స్ కూడా పెడతాం. ఎంత మంచిగా చదువుతాను, ఏం చేస్తున్నావు అన్నీ గమనిస్తున్నాము. మంచిగా చదువుకున్న వాళ్ళకి మంచి మంచి గిఫ్ట్స్ ఇస్తున్నాం. మా తరఫున మంచి గిఫ్ట్స్ ఇస్తున్నాం. ఓకేనా? మంచిగా చదువుకోవాలి, మీ స్కూల్కి మంచి పేరు తీసుకురావాలి. ఓకేనా? మీరు మేము మీకు గిఫ్ట్ ఇస్తాను కాబట్టి మీరు మాకేమి ఇస్తారు చెప్పాలి. సరే, ఓకే. మంచిగా చదువుకోండి. ఇట్లాంటి గిఫ్ట్స్ మీకు చాలా ఇస్తాం మీకు ఇంకా. ఓకేనా? స్కూల్ ఫస్ట్ ఎవరితో వాళ్ళకి మంచి ప్రైజ్, మంచి సర్ప్రైజ్ ఇస్తాను. ఊహించిన ప్రైజ్ ఇస్తాం. ఓకేనా? థ్యాంక్ యూ. లాస్ట్ టైం వచ్చినప్పుడు మేము ఏదైతే ప్రామిస్ చేసినామో ఆ షోస్ అన్ని కూడా తీసుకొని చేయడం జరుగుతుంది. సో మీరు ఇచ్చిన ప్రామిస్ నిలబెట్టుకున్నాం. మీరు కూడా మా లాస్ట్ టైం వచ్చినప్పుడు మంచి చదువుకొని మంచి ఎడ్యుకేషన్ మంచి చదువుకుంటామని చెప్పారు కదా, ఆ ప్రామిస్ మీరు నిలబెట్టుకోవాలి. సో ఇలాంటి మా చెప్పినట్టు ముందుగా మేము ఇంకా మంచి మంచి యాక్టివిటీస్ చేయడానికి కూడా ట్రై చేస్తాము. సో ఇక్కడ ఏంటి షూస్ ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ.
ఎస్సీ సంక్షేమ బాలికల హాస్టల్లో ఏసీబీ అధికారుల తనిఖీలు. ఏసీబీతో పాటు లీగల్ మెట్రాలజీ, శానిటేషన్, ఫుడ్ ఇన్స్పెక్టర్ శాఖల అధికారులు సోదాలు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ ఫలాలు విద్యార్థులకు అందుతున్నాయా లేదా అనే కోణంలో తనిఖీలు చేపడుతున్న అధికారులు హాస్టల్ విద్యార్థులకు నాణ్యమైన భోజనం, పుస్తకాల పంపిణీ, దుప్పట్ల పంపిణీ, పరిసరాల పరిశుభ్రత, వాటింగ్లో అందుబాటులో ఉండటం తదితర అంశాలపై అధికారులు ఆరా తీస్తున్నారు. కాకినాడ జిల్లా పెద్దపురం నియోజకవర్గం పరిధిలో సామర్లకోట పెద్దపురం మెయిన్ రోడ్డుకు డివైడర్ మధ్యలో ఏర్పాటు చేసిన విద్యుత్ లైట్ స్తంభాలకు త్రివర్ణ రంగులతో ఎల్ఈడీ లైట్లు ఏర్పాటు చేయడంతో సామర్లకోట నుండి పెద్దపురం వైపు వెళ్తున్న వాహనదారులను, ప్రయాణికులను ఆనందం వ్యక్తం చేస్తున్నారు. జాతీయ రంగులతో కూడిన విద్యుత్ లైట్లు స్వతంత్ర దినోత్సవం పురస్కరించుకొని ఏర్పాటు చేయడంతో పలువురు ఆసక్తిగా తిలకరిస్తున్నారు. కాకినాడ జిల్లా జగ్గంపేట ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో జగ్గంపేట ఏరియా మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూను ఘనంగా సన్మానించి సత్కరించారు. అనంతరం వారి సమస్యలపై వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్షులు నల్ల గోపి మాట్లాడుతూ మా అసోసియేషన్ పరిధిలో జగ్గంపేట, గండపల్లి మండలాల్లో 68 మెడికల్ షాపులు ఉన్నాయని, ప్రజల అవసర నిమిత్తం నిబంధనలకు లోబడి మందులు విక్రయించి వారికి అందుబాటులో ఉంటున్నామని, ప్రతి 3 నెలలకు ఒకసారి మారుతున్న సాంకేతిక పరిస్థితులు, మందుల విక్రయాలు, ప్రభుత్వ సూచనలు తదితర అంశాలపై సమావేశాలు నిర్వహించి అందరికీ అవగాహన కల్పిస్తున్నామని, సమావేశాలు నిర్వహించుకునేందుకు మాకు ఒక హాల్ కూడా లేక ఇబ్బందులు పడుతున్నామని, మీరు సహృదయంతో మెడికల్ అసోసియేషన్ హాల్ నిర్వహించుకునేందుకు స్థలం ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యేకు వినతి పత్రం అందిస్తున్నామని అన్నారు.
కాకినాడ జిల్లా ఏలేశ్వరం మధ్యమత్తులో వ్యక్తి కత్తితో వీరంగం. స్థానిక ఎస్ఐకు సమాచారం స్పందించని పోలీసులు ఏలేశ్వరం బాలాజీ చౌక్ సెంటర్ వద్ద మధ్యమత్తులో కత్తి చేత పట్టుకొని ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తూ పెద్ద పెద్ద అరుపులతో వీరంగం సృష్టించారు. ఇదే విషయాన్ని స్థానిక ఎస్ఐకి ప్రజావార్త తెలుపగా ఆయన పోలీస్ స్టేషన్ సమాచారం అందించారు. కానీ ఇంతవరకు ఒక పోలీసు కూడా కానరాలేదు. మహబూబాద్ నుంచి ట్రైన్లో వరంగల్కు ప్రయాణం చేస్తున్న హన్మకొండ వాస్తవ్యుడు అమరేందర్ రెడ్డి OnePlus మొబైల్ ట్రైన్లో మర్చిపోయి వరంగల్లో దిగి వెళ్ళిపోయాడు. సంఘి మండలం మొండ్రాయి గ్రామం గౌడకుల ముద్దుబిడ్డ పోలీస్ శాఖలోని ముఖ్యమైన డిపార్ట్మెంట్ ఇంటెలిజెన్స్ పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న గ్రామస్తుడు తాళ్లపల్లి నాగరాజ్ గౌడ్ ఆ ట్రైన్లో ప్రయాణం చేస్తున్నప్పుడు అమరేందర్ రెడ్డి అనే వ్యక్తి వరంగల్ రైల్వే స్టేషన్ నుంచి ట్రైన్ దిగి వెళ్ళిపోయాడు. మొబైల్ మర్చిపోయాడని గమనించిన తాళ్లపల్లి నాగరాజ్ గౌడ్ అతని మొబైల్ను ఇంతేజార్గంజ్ పోలీస్ స్టేషన్లో నాగరాజ్ గౌడ్ అతనికి ఇవ్వడం జరిగింది. పోలీస్ స్టేషన్లో మొబైల్ ఇచ్చిన సందర్భంగా నాగరాజ్ను పోలీస్ ఉన్నతాధికారులు మరియు పోలీస్ సిబ్బంది అభినందించారు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.